హాయ్ అండి. నేను మీ ధనుసమ్మష్ వంటల్లో ఈరోజు అటుకుల అన్నం దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాలు గిన్నె అయితే పెట్టుకున్నాను. ఒక పాల ప్యాకెట్ అయితే కట్ చేసుకొని అందులో వేసుకున్నాను. ఒక టీ గ్లాస్తో వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే పాలు పచ్చివాసన పోయేంత వరకు మనం మరగపెట్టుకోవాలన్నమాట. ఇందులోకి ఒక కొద్దిగా నేనైతే పంచదార తీసుకున్నాను. అంటే అటుకుల్లోకి సరిపోయేలాగా నేనైతే పంచదార తీసుకున్నానండి. ఏం లేదు, జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు అటుకుల అన్నం రెడీ అయిపోతుంది మనకి. ఫ్రెండ్స్, చాలామంది వెయిట్ లాస్ అవ్వాలని చూస్తారు కదా. డైలీ ఎర్లీ మార్నింగ్ అంటే బ్రష్ చేశాక మనం ఏదైనా టిఫిన్ గట్రా చేస్తూ ఉంటాం కదా. టిఫిన్కి బదులు నేనైతే అటుకుల అన్నం తినమని చెప్తాను. అటుకుల అన్నం అనేది కడుపు నింపుతుంది, తర్వాత వెయిట్ లాస్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. డైలీ ఒక కప్పు అటుకుల అన్నం తిన్నామంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో పాలు అనేది పచ్చివాసన పోయేంత వరకు మనమైతే మరగబెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసాను. ఇప్పుడు పాలను అయితే చల్లారనివ్వాలి. కొద్దిసేపు చల్లారనిస్తే సరిపోతుంది. చూస్తున్నారు కదా, నేనైతే వీటిని పక్కన పెట్టుకున్నాను. పాలను అయితే పక్కన తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు అటుకుల కోసం నేనైతే ఒక పెద్ద బౌల్తో అటుకులు అనేవి తీసుకున్నానండి. అవి గిన్నెలు అనేవి వేసుకుంటున్నాను. అటుకుల్ని మనం వేడి చేసుకోవచ్చు, లేకపోతే ఇలాగూ పచ్చివే వేసుకోవచ్చు. నేనైతే అటుకుల్ని వేడి చేసుకోలేదు. ఈ అటుకుల్లోనే ఆ పాలు అనేవి వేసేసాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. అన్నం మొత్తం అటుకుల్లో మొత్తం కలిపేలాగా చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఇలా ఒక 10 నిమిషాలు ఇలాగా బాగా కలుపుకుంటే అటుకుల అన్నం అనేది రెడీ అయిపోతుందండి. చాలా ఈజీ అనమాట. చిన్నపిల్లలు కూడా దీన్ని తినిపించవచ్చు. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. డైజెస్ట్ ప్రాబ్లం కూడా అస్సలు ఉండవండి. చాలా మంచి ఫుడ్ అనమాట. చాలా తొందరగా వెయిట్ లాస్ అవుతారు. ఇప్పుడు నాకు మా వారికి నేనైతే 2 బౌళ్ళు తీసుకొని వేసేసుకుంటున్నాను. సో మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.